కూటి కోసం కోటి విద్యలు పొట్టకూటి కోసం దేశంలో ఒక్కొక్కరు ఒక్కో రీతిలో కష్టపడుతూ ఉంటారు. మహాకుంభమేళాలో తమ జీవనోపాధి కోసం ఒక్కొక్కరు తమ వృత్తిని ప్రదర్శిస్తూ కష్టపడుతూ ఉంటారు. అలాంటి వారిలో నట్ సమాజం కూడా ఒకరు. రసీకేల్ పేరుతో తాడుపై నడుస్తూ చిన్నారుల అద్భుతమైన ప్రదర్శన ఇవ్వడం జరిగింది. కుటుంబ పోషణకు తమకున్న ఏకైక జీవనోపాధి ఇదొక్కటే అని వారు చెప్తున్నారు. 5 ఏళ్ల చిన్నారి ప్రాణాలకు తెగించి తాడుపై నడిచి అందరినీ అబ్బురపరిచింది. ఇక కుంభమేళాలో రస్సీకేల్పై మరిన్ని వివరాలను మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కుంభమేళలో ఒక్కొక్కరు తమ యొక్క వృత్తి ద్వారా వచ్చేటటువంటి ఆదాయాన్ని పొందుతున్నారు. ముఖ్యంగా ఇప్పుడు ఒక కొత్త అంశాన్ని నేను మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. నట్ సమాజం. నట్ సమాజం అనేది ఒక సామాజిక వర్గం. మనకు ఊళ్ళల్లో అంటే ఒక తాడి మీద ఒక అమ్మాయి కట్టెపట్టుకొని నడుచుకుంటూ వెళ్తూ ఉంటే మన చిన్నప్పుడు అంతా కూడా మనం చూస్తూ ఉన్నాం. అలాంటి నట్ సమాజకు సంబంధించినటువంటి ఒక సామాజిక వర్గము ఛత్తీస్గఢ్, రాజస్థాన్, పంజాబ్ ఈ రాష్ట్రాల్లో చాలా వందల వేల మంది కూడా ఉన్నారు. వారి వృత్తి మొత్తము రస్సీకేల్. అంటే ఇక్కడ కనపడేటటువంటి ఏదైతే తాడు ఉందో ఈ తాడు మీద ఒక అమ్మాయి దాదాపు ఒక 2 గంటల పాటు నడిచేటటువంటి ఒక ఆట. దాని గురించి అంటే వారి యొక్క జీవనోపాధి ఈ యొక్క మొత్తము ఈ యొక్క తాడు మీదనే నడవడము, దీని మీద వచ్చే ఆదాయంతో వాళ్ళ కుటుంబం అంతా కూడా ఆధారపడేటటువంటి ఒక వ్యవస్థ అని చెప్పవచ్చు. ఇప్పుడు మనతో పాటు ఇక్కడ ఈ యొక్క కేల్ ఆటను ఆడేటటువంటి చిన్నారులు ఇక్కడ మన దగ్గర ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ రస్సీకేల్ ఆటలో ముఖ్యంగా చిన్నారులు మాత్రమే ఆడేటటువంటి ఆట. వారికి ఒక పాట పెడతారు. ఆ పాటకు అనుగుణంగా ఈ తాడు మీద ఆడేటటువంటి నడిచేటటువంటి ఒక ఆట. దీనిని వారి కుటుంబంలో మొట్టమొదట ప్రారంభించి అక్కడ తర్వాత ఈ యొక్క తాడు మీద నడిచేటటువంటి ఈ యొక్క ఆటని ఇక్కడికి తీసుకొచ్చి ఆడిపిస్తుంటారు. ఈ నట్ సమాజం అన్నది మనకి కుంభమేళలో చాలా మంది చిన్నారులు ఇటువంటి ఆడేటటువంటి ఆటను మనకి చాలా మందిని చూస్తున్నాం. ఇక్కడ మనతో పాటు ఉన్నారు. आपका नाम क्या है? मारिया। मारिया, अच्छा कितने साल है बेटा आपका? 5 साल है। अच्छा, ये आपका जो खेल है, मतलब जो रस्सी का खेल है, कब से शुरू किया आपने? 2 महीने से। 2 महीने से किया। अच्छा, कौन सिखाया आपको? माँ से। अच्छा, माँ सिखाई। माँ कहाँ है? माँ घर पे है। अच्छा, माँ घर पे है। अच्छा, बहुत अच्छा तेरा आपने हंस रही हूँ, पता है, बहुत प्यारी सी है। आपने पढ़ाई किया? हाँ। क्या पढ़ाई किया बेटा? पढ़ते हैं। क्या पढ़ते हैं? ABCD। ABCD। अच्छा, ABCD पढ़ते हैं। कहाँ रहने वाले आप? छत्तीसगढ़। छत्तीसगढ़ में रहते हैं। स्कूल जाते हैं आप? फिर स्कूल जाते हैं तो ये खेल कैसे खेलते हैं? गाँव में पढ़ते हैं। अच्छा, गांव में पढ़ते हैं। चलो, बहुत प्यारे से बेटा, बहुत प्यारे से, सच में। ये खेल ये आपका 2 महीने से आपने सीखा? ठीक है, आप ये कितना घंटे ये खेल खेलते हैं? 2 घंटे 3 घंटे। अच्छा, 2 घंटे खेलते हैं। एक बार दिखा सकते हैं? हाँ? चलो, आप शुरू करो, एक बार देखते हैं। मैं धीरे धीरे चलो. ఇక్కడ అమ్మాయి దాదాపు 2 నెలల నుంచి ఆట ఆడుతుంది. అయితే దానికి సంబంధించినటువంటి ఎంత ట్రైనింగ్ ఇస్తే ఆ అమ్మాయి ఎంత చక్కగా ఈ యొక్క రస్సీ ఖేల్ ఆటని అంటే ఒక చిన్న పాప హెల్ప్ చేస్తుంది. దానికి అనుగుణంగా దాదాపు ఏ కిतना किलो वजन होगा? ये कितने किलो वजन होगा? कितने किलो वजन कितना है ये लकड़ी का? 5 किलो। अच्छा अच्छा अच्छा, ठीक है. ఆ అమ్మాయి పెట్టుకున్నటువంటి ఏదైతే లకిడి ఉందో 5 కిలోల లకిడి ఇది. क्या नाम है आपका? रिति। रिति, अच्छा, आपने जो बचपन में ऐसे रस्सी खेल आप भी खेलता था? हाँ। अच्छा, ये बचपन में कितने साल आपने किया? 10 साल। 10 साल किया था? 10 साल से ज्यादा हो गया था। अच्छा, जो आपका परिवार में कितने लोग हैं? हमारे परिवार में बहुत लोग हैं। हमारी चाची, चाचा, मम्मी, पापा सब है। अच्छा, सब भाई लोग- बहन पूरी परिवार है हमारा। अच्छा, ये पूरा खेल सब परिवार खेलता है? हाँ। मतलब आपका शादी हुआ? हमारा हो गया हमारा शादी। अच्छा, शादी हो गया। जो आपका जो बच्चों को है ना, ये बच्चों को आपको कब से शुरू करना, मतलब सिखाना कब से? 10 साल से शुरू हुआ। अच्छा, 10 साल से शुरू करते हाँ। हैं। पहले मतलब ये बचपन में सिखाते हैं हम लोग। ओके, फिर हाँ। ये कितना साल सीखेगा? ये कितना साल इसकी ये बड़ी हो जाएगी तो इसका खल बन हो जाएगा।
ये आपका जो खेलने के टाइम है बच्चों को कुछ भी चोट लगता है मतलब डर भी लगता है, ये बच्चों को डर गए तो फिर आप लोग कैसे सिखाते हैं? हम सिखाते हैं अपनी मर्जी से, हाँ? सिखाते हैं। सिर्फ कोई बच्चा मतलब नहीं मैं नहीं खेलता है, ये ऐसे खेल मेरे को चोट लगता है तो बोलता है बच्चा? नहीं बोलता है। नहीं जो बोलता। गाना मतलब होता है, जो गाना लगाते हैं उसी हिसाब से ये खेलता है। हाँ, गाना नहीं लगेगा तो खेल का अच्छा नहीं लगता हमको। अच्छा ठीक है, ये एक बच्चा ऊपर जान मतलब बैठने के बाद कितना घंटा 3 घंटा 4 घंटा हम ही दिखाए तो इसको ही दिखाते हैं। अच्छा मतलब उधर ही ऊपर ही रहना पड़ेगा। हाँ, अच्छा ठीक है, आपका जो इधर का जो भी गवर्नमेंट जो भी आपका सरकारी वाला कोई भी पैसा आप लोग को कुछ नहीं देते हैं? कुछ नहीं देते हैं। हाँ? फिर नहीं जो कहीं भी वो मेला जो होगा। किस्मत की बात है आंटी, वो तो मिलता है, कभी नहीं मिलता है। अच्छा ये कुंभ मेल में एक दिन में पैसा मतलब सब कुछ ठीक है, नहीं तो नहीं है? नहीं है, कभी कभी मिलता है, कभी कभी नहीं मिलता है। अच्छा ये जो भी है मतलब इधर मेला तो है ना, थोड़ी बहुत तो काम चलता है, मतलब ये मेला खत्म होने के बाद आप लोग कहाँ जाते हैं? शहर में दिखाते हैं। हाँ? शहर में शहर दिखाते में शहर में लोग देखते हैं? देखते हैं। हाँ? देखते जो हैं। भी है मतलब आके पैसे डालते हैं? हाँ, डालते हैं, ले आते हैं 1100-1200 अच्छा ले आते हैं। हाँ। सिर्फ यही है आप लोग का खेल। हमारा दादी पुरखा से ही खेल है हमारा। आपका जो दादी का है ना जो परंपरा है हाँ। कितने सालों से चल रही है? इन लोग भी बहुत साल से परंपरा, इन लोग मर गया, दूसरा जन्म हो गया। अच्छा నట్ జాతి का ये भी आप सिर्फ यही है आपका खेल का అంటే ఏదైతే నట్ సామాజిక వర్గం ఉందో వీళ్ళు ఈ రస్సి మీద ఆడుతారు. ఖచ్చితంగా ఒక 2 గంటలు మాత్రమే వీళ్ళు అంటే 2 నుంచి ఒక 3 గంటల వరకు ఈ చిన్నారులు ఆడేటటువంటి డబ్బులు అంటే వాళ్ళ ఏ విధంగా ఆడతారో ఇక్కడ మనకు కనపడుతుంది. ఈ డబ్బులు అంటే వాళ్ళు ఆడుతున్నప్పుడు వచ్చేసేసి ఇక్కడ డబ్బులు వేస్తారు. ఇదే వాళ్ళకు ఒక జీవనోపాధం. ఏ ప్రభుత్వం కూడా వాళ్ళకు ఎక్కడ అంటే అక్కడ ఛత్తీస్గఢ్ కానీ అంటే వాళ్ళు ఉండేది ఇప్పుడు వీళ్ళు మన దగ్గర మాట్లాడినటువంటి వాళ్ళు ఛత్తీస్గఢ్ ప్రాంతానికి చెందిన వాళ్ళు. అక్కడ ప్రభుత్వం కూడా ఏం పట్టించుకోదు. మేము ఇలా దేశ దిమ్మరిలుగా ఎక్కడ మనకు ఇది జరుగుతుందో కుంభమేళలు కానీ జాతరలు కానీ జరుగుతుందో అక్కడికి మేము వెళ్ళి మా జీవనోపాధిని మేము డబ్బులు సంపాదిస్తూ ఉంటామంటూ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నారు. అంటే చదువుకోలేదు, వాళ్ళకి వృత్తి మాత్రం ఇది మాత్రమే. వాళ్ళ కొన్ని అంటే వాళ్ళ దాది అంటే వాళ్ళ కొన్ని సంవత్సరాలుగా వాళ్ళ వంశపరంపరంగా వచ్చేటటువంటి కేవలం రస్సీ ఖేల్ ఇదే వాళ్ళ యొక్క జీవనోపాధి. ఈ కుంభమేళలో మనకు అడుగడుగున ఈ చిన్నారుల యొక్క ఆటలు మనకి ప్రతి అంటే కొంత 100 అడుగులు వేసేసరికల్లా మనకి ప్రతి చోట్ల ఈ చిన్నారుల లాంటి ఆటలు మనకు కనపడుతూ ఉంటుంది. ఈ చిన్నారి పిల్లలు అంటే వీళ్ళ యొక్క జీవనోపాధి మేము చదువుకోలేదు, మా యొక్క ఆదాయం ఇదే అని చెప్తూ ఉన్నారు. గవర్నమెంట్ ఏదైనా ఒక ప్రభుత్వం వీళ్ళకి వాళ్ళ కొంత చదువు చెప్పిస్తే వాళ్ళ కొంత అంటే వాళ్ళ యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దుకోవడానికి ఒక అవకాశం ఉంటుందని వీళ్ళ ఉన్నటువంటి వాళ్ళ పేరెంట్స్ కానీ వీళ్ళ యొక్క కుటుంబంలో ఉన్న వాళ్ళు చెప్తున్నారు. అయితే ఇక్కడ దిస్ ఇస్ కళా కెమెరామెన్ ధర్మాతో కుంభ్ ప్రయాగ్.